నంద్యాలలో ఏటీఎం సెంటర్ వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నమ్మి ఎవరికి కూడా ఏటీఎం కార్డు ఇవ్వొద్దంటూ టూటౌన్ సీఏ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీఏ ఇస్మాయిల్ మాట్లాడుతూ బ్యాంక్ వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మాత్రం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేటప్పుడు ఎవరైనా కానీ మీ పక్కనే ఉన్న వారికి మీ ఏటీఎం కార్డు ఇవ్వొద్దని, వారు వెంటనే మార్చి వేరే ఏటీఎం కార్డు ఇవ్వడం జరుగుతుందని, దయచేసి మీ ఏటీఎం కార్డు పాస్వర్డ్ చెప్పవద్దని, అదేవిధంగా బ్యాంకులో డబ్బులు డ్రా చేసి తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లకు సూచనలు సీఐ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను నంద్యాల టూటౌన్ ఇన్స్పెక్టర్ని. మనకు నంద్యాల పట్టణంలో మరి చుట్టుపక్కల పబ్లిక్ కానీ బ్యాంకింగ్ కోసం చాలామంది వస్తుంటారు. తర్వాత ఈ ఏటీఎం దగ్గర వస్తుంటారు. ఏటీఎంలు వాడేవాళ్ళు దయచేసి మీ సొంతంగా మీరు ఆపరేట్ చేసుకోండి. వేరే వాళ్ళ సహాయం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. మీకు ఏటీఎంల వద్ద ఒకవేళ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనపడినా కానీ దయచేసి మాకు డయల్ 112 ఫోన్ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మీకు ఏదో సాయం చేస్తే ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ఏటీఎం పెట్టి వేరే ఏటీఎం మార్చేసి మీ పిన్ నెంబర్ కనుక్కొని దాన్ని మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఇచ్చేస్తారు. కాబట్టి దయచేసి వేరే వాళ్ళ సాయం తీసుకోవద్దండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలియకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ సాయం తీసుకోండి, కానీ వేరే వాళ్ళు ఎట్టి పరిస్థితి తీసుకోవద్దండి. ఏటీఎం దగ్గర ఎవరైనా మీకు అనుమానాస్పదంగా కనపడినారు అంటే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయండి. అలాగే బ్యాంకుల వద్ద ఏంటంటే మనకు ఈ ఓజీ కుప్పము అలాంటి గ్యాంగ్స్ వస్తుంటాయి. అవి ఏం చేస్తారంటే మీరు బ్యాంకులో క్యాష్ డ్రా చేసుకొని వస్తున్నప్పుడు మరి బ్యాగు ఈ మోటార్ సైకిల్ లేకుంటే వెహికల్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీ అటెన్షన్ డైవర్ట్ చేసి మీ షర్ట్ మీద ఏదో పడిందని చెప్పి, లేదంటే మీ కార్ పంచర్ అయిందని చెప్పి, లేదంటే మీ కార్ గ్లాస్ పలిందని చెప్పి రకరకాల అటెన్షన్ డైవర్ట్ చేసి మీ అమౌంట్ని కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. అమౌంట్ డ్రా చేసి వచ్చేటప్పుడు మీరు వేరే వాళ్ళు ఏం చెప్పినా వినొద్దు. మీరు ఒక్కరే కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ డ్రా చేసుకున్నప్పుడు వేరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అసిస్టెన్స్ తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వారు కోరుతున్నాము. బ్యాంకుల వద్ద ఎలాంటి అనుమానాస్పద తిరుగుతున్నా మాకు ఫోన్ చేయండి. 112 ఫోన్ చేస్తే మీకు 3-4 నిమిషాల్లో 5 నిమిషాల్లో పోలీసు మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు భద్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుచున్నాము. అలాగే సైబర్ సంబంధించి మనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలామంది రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి సైబర్ సంబంధించి మనము నంద్యాల పబ్లిక్ ఎలాంటి వాట్సాప్లలో ఏమొచ్చినా, సైబర్ సెల్ ఫోన్లో మీకు ఏమొచ్చినా తెలియని లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని నొక్కొద్దు. మీరు తెలియని లింక్స్ నుండి వచ్చిన దాన్ని మీరు నొక్కినారంటే మీ అకౌంట్లో